హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో మనం లాస్ట్ క్లాస్లో గ్యాస్ లాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బాయిల్స్ లా, చార్ల్స్ లా అండ్ అవగాడ్రోస్ లా. సో ఈ మూడింటిని కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో బాయిల్స్ లా అంటే ఏంటి? బాయిల్స్ లా P is directly proportional to 1 by V at constant temperature. Okay, so Charles law, V is directly proportional to T. Volume is directly proportional to its absolute temperature at constant pressure. Avogadro law, V is directly proportional to N. Volume is directly proportional to its number of moles at constant temperature and pressure. సో ఈ మూడింటిని కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో V is directly proportional to 1 by P అని కూడా రాసుకోవచ్చు కదా. V is directly proportional to T, V is directly proportional to N. That is equals to V is directly proportional to N into T into 1 by P. V is equals to N into T into R by P. Okay, that is equals to P అటు తీసుకెళ్తే PV is equals to nRT. This is the equation for ideal gas. PV is equals to nRT, ideal gas equation. So 1 mole of ideal gas at STP occupies 22.4 liters. So standard temperature pressure conditions ante ent untundi? Temperature 273 Kelvin, pressure 1 atmosphere. Okay, so ఇవన్నీ ఈ వాల్యూస్ అనేది మనం PV is equals to nRT లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ప్రెషర్ ఎంత? 1 atmosphere. సో PV is equals to nRT, that is equals to 1 into volume 22.4, that is equals to number of moles 1 mole of ideal gas kada, 1 into R value కనుక్కోవాలి into 273, that is equals to R is equals to 22.4 by 273, that is equal to 0.0821 atmosphere into liters divided by Kelvin mole. Okay, value anta? R value 0.0821 atmosphere into liter per Kelvin mole. ఓకే, సో మనం ఎక్కువగా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆర్ వాల్యూ ఇదే తీసుకుంటాం, ఈ వాల్యూనే ఎక్కువగా యూస్ చేస్తాం. సో ఈ PV ఈజ్ ఈక్వల్స్ టు nRTని మనం ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటాం, ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. ఓకే, సో ఇది ఏమంటాం? ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. మనకి PV ఈజ్ ఈక్వల్స్ టు nRTలో ఆర్ కాన్స్టెంట్, సో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? P, V, N, T. ఓకే, సో ఈ PV and T 4 వేరియబుల్స్. మనకి 3 వేరియబుల్స్ తెలిస్తే మనం 4th వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, 3 వేరియబుల్స్ వాల్యూస్ మనకు తెలిస్తే మనం 4th వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు మనం ఇంకొకటి ఏంటి? PV ఈజ్ ఈక్వల్స్ టు nRT. సో మనకి గ్యాస్ అనేది P1, V1, T1 ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్. అండ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతుంది? ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ అని చెప్పాం. నంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్. సో N కాన్స్టెంట్, R కాన్స్టెంట్. సో ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేది P1 ప్రెషర్ P1, V1, T1 నుంచి P2, V2, T2కి అంటే మన ఐడియల్ అన్నది అలా వెళ్తుంది. P1, V1, T1 టు P2, V2, T2. సో అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది? P1, V1 బై T1 ఈజ్ ఈక్వల్స్ టు nR. N అనేది ఫిక్స్డ్. ఓకే, సో P2, V2 బై T2 ఈజ్ ఈక్వల్స్ టు nR. ఏమని రాయొచ్చు? P1, V1 బై T1 ఈజ్ ఈక్వల్స్ టు P2, V2 బై T2. ఓకే, P1, V1 by T1 is equals to P2, V2 by T2. This equation is called
combined gas law. ఓకే, సో ప్రెషర్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేది P1 V1 T1 నుంచి P2 V2 T2 దాకా వేరీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, n ఫిక్స్డ్, r అనేది కాన్స్టెంట్. సో P1 V1 by T1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 by T2. సో మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాము. చూడండి, at 25 degrees centigrade and 760 mm of Hg pressure a gas occupies 600 ml volume. సో ఇక్కడ మనకి ఏమేమిటి ఉన్నాయి చూడండి, టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్, మళ్ళీ టెంపరేచర్, వాల్యూమ్. ఓకే, మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వాట్ విల్ బీ ఇట్స్ ప్రెషర్. ఓకే, అంటే మనం ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు, P1 ఇచ్చారు, V1 ఇచ్చారు, బై T1 కూడా ఇచ్చారు, ఈజ్ ఈక్వల్స్ టు P2 ఇవ్వలేదు, V2 ఇచ్చారు, T2 కూడా ఇచ్చారు. ఓకే, సో మనం P2 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఈక్వేషన్ యూస్ చేసుకుని. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 25 డిగ్రీస్. చూడండి, T1 25 డిగ్రీస్, T2 10 డిగ్రీస్. సో డిగ్రీస్ని మనం అబ్సల్యూట్ టెంపరేచర్కి మార్చుకోవాలంటే T1 ఈజ్ ఈక్వల్స్ టు 273 ప్లస్ 25, దట్ ఈజ్ ఈక్వల్ టు 298 కెల్విన్. T2 ఈజ్ ఈక్వల్స్ టు 273 ప్లస్ 10 డిగ్రీస్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 283 కెల్విన్. సో ఈ వాల్యూస్ అన్నీ మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది చూద్దాం. సో P1 V1 by T1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 by T2. అదే కదా ఫార్ములా. ప్రెషర్ T1 ఎంత వచ్చింది మనకి, 298 కెల్విన్, T2 283 కెల్విన్. ప్రెషర్ P1 ఈజ్ ఈక్వల్స్ టు 760 mm of Hg. P2 క్యాలిక్యులేట్ చేయాలి, V1 600 ml, V2 640 ml. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 760 ఇంటూ 600 డివైడెడ్ బై 298 కెల్విన్, దట్ ఈస్ ఈక్వల్స్ టు P2 ఇంటూ 640 ml by 283 కెల్విన్. సో P2 మనకి ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు P2 కావాలి అంటే 760 ఇంటూ 600 ఇంటూ 283 డివైడెడ్ బై 298 ఇంటూ 640. సో మనకి P2 676.6 mm ఆఫ్ Hg వస్తుంది. సాల్వ్ చేసి సో P2 ఎంత వచ్చింది, 676.6 mm ఆఫ్ Hg. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ కాన్సెప్ట్, గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూషన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూషన్. సో వాట్ ఈస్ గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూషన్? డిఫ్యూజన్ అంటే ఏంటి, అంతకన్నా ముందు వాట్ ఈస్ డిఫ్యూజన్? సో ఇక్కడ చూడండి, ఇదొక కంటైనర్లో నేను ఒక పార్టీషన్ పెట్టాను. ఇలా ఇక్కడ ఒక టైప్ ఆఫ్ గ్యాస్ ఉంది, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ గ్యాస్ ఉంది. ఓకే, సో డిఫ్యూషన్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఉన్న స్లిట్ అంటే ఇక్కడ ఉన్న ఖాళీలోంచి ఈ గ్యాస్ అనేది, ఈ రెడ్ కలర్లో ఉన్న గ్యాస్ బి, ఇది ఏ అనుకుంటే, సో ఈ గ్యాస్ అనేది ఇటు మూవ్ అవుతూ ఉంటుంది, ఈ బ్లూ కలర్ గ్యాస్ అనేది ఇటువైపు మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో గ్యాసెస్కి కలర్స్ ఉంటాయని కాదు, నేను జనరల్గా అర్థం కావడం గురించి 2 కలర్స్ తీసుకున్నాను. ఓకేనా? సో ఈ బ్లూ కలర్లో ఉన్న గ్యాస్ అంతా ఇటువైపు వస్తుంది, ఈ రెడ్ కలర్లో ఉన్న గ్యాస్ అంతా కూడా ఏ కంపార్ట్మెంట్ వైపు వస్తుంది. సో దీన్ని డిఫ్యూజన్ అంటాం. అంటే ఏంటి, మిక్సింగ్ ఆఫ్ గ్యాసెస్, మిక్సింగ్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్, ఏబి అనేవి డిఫరెంట్ కదా. సో మిక్సింగ్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్ బై ర్యాండమ్ మాలిక్యులర్ మోషన్ ఆర్ కొలిజన్, బై ర్యాండమ్ మాలిక్యులర్ motion, collision. Okay, so diffusion is nothing but mixing of different types of gases. Okay, so effusion అని కూడా ఇంకొకటి ఉంటుంది మనకి.
సో ఎఫ్యూజన్ అంటే ఏంటి అంటే ఇలాగే ఒక కంటైనర్ 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఖాళీ ఉంది అని చెప్పాం, ఇక్కడ మాత్రం ఒక హోల్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక హోల్ ఉంది. సో ఇక్కడ కూడా మనం హోల్ అనుకోవచ్చు. ఆ హోల్లో 2 కంపార్ట్మెంట్లో 2 గ్యాసెస్ ఉన్నాయి, అవి మిక్స్ అవుతున్నాయి. ఎఫ్యూజన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది కంపార్ట్మెంట్ ఏ బి అనుకుంటే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ గ్యాస్ అనేది ఉంది బిలో. ఏ అంతా కూడా వ్యాక్యూమ్, అంటే ఇక్కడ గ్యాస్ ఉంటుంది అనమాట. సో బి అనేది ఏంటి అంటే ఒక హోల్ నుంచి, ఒక టైనీ హోల్ నుంచి ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఎస్కేప్ అవుతూ ఉంటాయి. ఈ ఎస్కేప్ అవ్వడాన్నే మనం ఎఫ్యూజన్ అంటాం. సో డిఫ్యూజన్ అంటే మిక్సింగ్ ఆఫ్ గ్యాసెస్, ఎఫ్యూజన్ అంటే ఎస్కేపింగ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ త్రూ ఏ టైనీ హోల్ టు వ్యాక్యూమ్. ఓకే, సో వ్యాక్యూమ్లోకి మనకి గ్యాస్ మాలిక్యూల్స్ టైనీ హోల్ నుంచి ఎస్కేప్ అయితే మనం వాటిని ఎఫ్యూజన్ అంటాం. సో ఇది డిఫ్యూజన్, ఎఫ్యూజన్. ఓకేనా. సో గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఏంటి? ఇట్ స్టేట్స్ దట్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మోలార్ మాస్. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మోలార్ మాస్. ఎం అనేది మోలార్ మాస్ ఆఫ్ గ్యాస్, ఆర్ అనేది రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్. సో R1/R2 అనుకుంటే, R1 R2 అనేవి 2 డిఫరెంట్ గ్యాసెస్ అనుకుంటే మనకేమవుతుంది? √ఓవర్ ఈజ్ ఈక్వల్ టు M2/M1. ఓకే, అంటే R1 అనేది ఏంటి? రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ 1, R2 రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ 2. Okay, so R1/R2 is equals to M2/M1 provided pressure, temperature and area. Pressure, temperature, area are constant in Graham's law of diffusion. Okay, so R1/R2 is equal to M2/M1, √ఓవర్ M2/M1. సో గ్రహామ్స్ లాలో ఆఫ్ డిఫ్యూజన్, అసలు డిఫ్యూజన్ అంటే మనకు అర్థమైంది కదా. డిఫ్యూజన్ ఈజ్ నథింగ్ బట్ మిక్సింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. A sample of helium effuses through a porous container. Effuses అంటే ఒక టైనీ హోల్ నుంచి బయటకు వస్తుంది గ్యాస్. through a porous container 6.04 times faster than unknown gas A. సో మనకి ఇక్కడ అన్నోన్ గ్యాస్ అనేది ఒకటి ఉంది. అన్నోన్ గ్యాస్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ R అనుకుంటే మనకి హీలియం గ్యాస్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఎంత ఉంది? 6.04 R. 6.04 టైమ్స్ అన్నారు కదా. సో 6.04 R faster than unknown gas A. సో వాట్ ఈస్ ద మోలార్ మాస్ ఆఫ్ అన్నోన్ గ్యాస్? మోలార్ మాస్ ఆఫ్ అన్నోన్ గ్యాస్ కనుక్కోవాలి. మోలార్ మాస్ ఆఫ్ అన్నోన్ గ్యాస్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. మోలార్ మాస్ ఆఫ్ హీలియం తెలుసు కదా మనకి. మోలార్ మాస్ ఆఫ్ హీలియం ఎంత? 4 గ్రామ్ పర్ మోల్. మోలార్ మాస్ ఆఫ్ హీలియం ఈజ్ ఈక్వల్స్ టు 4 గ్రామ్ పర్ మోల్. చూడండి, ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు √ఓవర్ M2/M1. ఓకే, ఇప్పుడు R1/R2, R1 ఎంత? R/R2 6.04 R ఈజ్ ఈక్వల్స్ టు √ఓవర్ M2 అంటే మోలార్ మాస్ ఆఫ్ హీలియం 4/M1 కనుక్కోవాల్సింది మనం M1. ఓకే, సో R క్యాన్సిల్. 1/6.04 ఈజ్ ఈక్వల్స్ టు √ఓవర్ 4/M1. స్క్వేర్ రూట్ తీసేయాలంటే బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేయాలి. సో 1/6.04 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4/M1. M1 ఈజ్ ఈక్వల్స్ టు మోలార్ మాస్ ఆఫ్ అన్నోన్ గ్యాస్ M1 కదా. ఓకే, M1 is equals to 4 into 6.04 whole square. That is equals to మనకి ఎంత వస్తుంది? 144 గ్రామ్ పర్. సో మోలార్ మాస్ ఆఫ్ అన్నోన్ గ్యాస్ ఎంత? 144 గ్రామ్ పర్ మోల్ విల్ బి ద మోలార్ మాస్ ఆఫ్ అన్నోన్ గ్యాస్. సో మనకు అర్థమైంది కదా. మోలార్ మాస్ ఆఫ్ అన్నోన్ గ్యాస్ కనుక్కోవాలి. అన్నోన్ గ్యాస్ ఎఫ్యూజెస్ రేట్ ఎంత ఇచ్చారు? R అనుకుంటే మనం హీలియం గ్యాస్ 6.04 R అనుకున్నాం.
సో ఇవి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మోలార్ మాస్ ఆఫ్ అన్నోన్ గ్యాస్ 144 గ్రామ్ పర్ మోల్ వచ్చింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ ఏం చెప్తుందంటే ఇట్ స్టేట్స్ దట్ total pressure exerted by the mixture of non-reactive gases is equal to the sum of partial pressures of individual gases. సో మనకు ఒక కంటైనర్ ఉందనుకోండి, ఈ కంటైనర్లో నాన్ రియాక్టివ్ గ్యాసెస్ ఉన్నాయి. నాన్ రియాక్టివ్ గ్యాసెస్ ఒక 2 టైప్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, ఇది ఒక టైప్ ఏ, టైప్ బి. సో ఈ టోటల్ ప్రెషర్, ఈ కంటైనర్ తాలూకా టోటల్ ప్రెషర్ ఏమవుతుందట, పీటీ ఈజ్ ఈక్వల్స్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఏ బి అనుకుంటే ప్లస్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ బి. టోటల్ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్స్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఏ ప్లస్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ బి. సో ఇది చెప్పేది మనకి డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. That is, so Dalton's law of partial pressure states that total pressure exerted by the mixture of non-reactive gases. ఎందుకు నాన్ రియాక్టివ్ గ్యాసెస్ అంటున్నామంటే, రియాక్టివ్ గ్యాస్ అంటే ఆ గ్యాసెస్ అనేవి ఆ ఏబి అనే గ్యాసెస్ కనుక మనకి రియాక్ట్ అయితే, సో ఈ గ్యాసెస్ రియాక్ట్ అయితే ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ మోల్స్లో చేంజ్ వస్తుంది. సో దట్ ప్రెషర్లో కూడా చేంజ్ వస్తుంది. మనకి ఇక్కడ టోటల్ ప్రెషర్ అన్నది ఈక్వల్ అవుతుంది కదా, టోటల్ ప్రెషర్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ ప్రెషర్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి రియాక్ట్ అయిపోతే మనకి ప్రెషర్ తగ్గిపోతుంది. సో ఈ రెడ్ మాలిక్యూల్, బ్లూ కలర్ మాలిక్యూల్ గ్యాస్ అనేది రియాక్ట్ అయిపోయి మనకు ఒక మాలిక్యూల్ ఫామ్ అయింది. అప్పుడు ఏం జరుగుతుంది, గ్యాస్ మాలిక్యూల్స్ వీటి ప్రెషర్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకు, నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా తగ్గిపోతాయి. ఓకేనా. సో అందుకే డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ స్టేట్స్ దట్ total pressure is equals to P total is equals to P1 plus P2 plus P3 and so on at constant temperature and volume. At constant temperature and volume. So next, partial pressure in terms of mole fraction. మనకు మోల్ ఫ్రాక్షన్ అంటే ఐడియా ఉంది కదా, స్టాయిషియోమెట్రీ చదువుకున్నప్పుడు మనం నేర్చుకున్నాం. సో వాట్ ఈజ్ మోల్ ఫ్రాక్షన్? ఇప్పుడు చూడండి, ఏ బి అనేవి 2 కాంపౌండ్స్ అయితే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎన్ఏ బై ఎన్ఏ ప్లస్ ఎన్బి. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్బి బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఒక ఫస్ట్ కాంపోనెంట్కి అయితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఫస్ట్ కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సెకండ్ కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఈ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1కి ఈక్వల్ అవుతుంది ఎప్పుడు కూడా. ఓకేనా, ఇది మన మోల్ ఫ్రాక్షన్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, పార్షియల్ ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్. సో మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కదా, పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. ఏంటి కాన్స్టెంట్ అని చెప్పాము, టెంపరేచర్ కాన్స్టెంట్, వాల్యూమ్ కాన్స్టెంట్, ఆర్ ఎలాగో కాన్స్టెంట్. సో ఇప్పుడు మనకేమవుతుంది, P1 ఈజ్ ఈక్వల్స్ టు N1RT బై V. P1 అనేది ఒక గ్యాస్ అయితే N1RT బై V. P2 ఈజ్ ఈక్వల్స్ టు N2 ఇంటూ RT బై V. P3 ఈజ్ ఈక్వల్స్ టు N3RT బై V. సో ఈ 3 యాడ్ చేద్దాం, P1 ప్లస్ P2 ప్లస్ P3. ఈ 3 గ్యాసెస్ ఉన్నాయంట, ఇవన్నీ వేటికి ఈక్వల్ అవుతాయని చెప్పాం, P టోటల్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు N1 ప్లస్ N2 ప్లస్ N3 ఇంటూ RT బై V. అంతే కదా, N1 ప్లస్ N2 ప్లస్ N3 ఇంటూ RT బై V. ఓకే, సో ఇప్పుడు P టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు N1 ప్లస్ N2 ప్లస్ N3 బై ఇంటూ RT బై V. సో ఈ P1 ఈక్వేషన్ ఉంది కదా మనకి, ఈ P1 ఈక్వేషన్ని P టోటల్ ఈక్వేషన్తో
డివైడ్ చేస్తాం. సో P1 by PT is equals to N1 into RT by V by N1 plus N2 plus N3 into RT by V. Cancel RT by V, RT by V. That is equals to P1 is equals to PT into N1 by N1 plus N2 plus N3 అంటే ఏమనుకోవాలి, దీని మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫస్ట్ కాంపోనెంట్. ఓకే, సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫస్ట్ కాంపోనెంట్. ఓకే, సో అలాగే P2కి తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, PT ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కాంపోనెంట్. అలాగే P3కి తీసుకున్నామంటే PT ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ థర్డ్ కాంపోనెంట్, అండ్ సో ఆన్ PI ఈజ్ ఈక్వల్స్ టు PT ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఐత్ కాంపోనెంట్. ఓకే, సో ఇది మోల్ ఫ్రాక్షన్, పార్షియల్ ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ డెరివేషన్. మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, a neon dioxygen mixture contains 70.6 grams of dioxygen and 16.75 grams of neon. సో మనకి ఒక మిక్చర్ ఉంది, ఆ మిక్చర్లో 70.6 grams of dioxygen ఉంది, 16.75 grams of neon ఉంది. సో మాస్ ఆఫ్ డైఆక్సిజన్ ఎంత, m స్మాల్ m O2 is equals to 70.6 grams. So mass of neon ఎంత, 16.75 grams. Okay, so mass of oxygen, mass of neon. If the pressure of the mixture of gases in the cylinder is 25 bar, mixture of gases in the cylinder అంటే P total ఇచ్చారు, P total ఎంత, 25 bar. Okay, so what is the partial pressure of dioxygen and neon in the mixture? What is the partial pressure of dioxygen and mixture అంటే PO2 and P neon కనుక్కోవాలి మనం. ఓకే, మనకి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కాంపోనెంట్, ఫస్ట్ కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ అనుకోండి, మనం ఏంటి ఫార్ములా, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపోనెంట్ ఏ ఇంటూ టోటల్ ప్రెషర్, అంతే కదా. సో P టోటల్ మనకి ఇచ్చేసారు. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కావాలంటే ఏంటి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. నియాన్ డైఆక్సిజన్ మిక్చర్ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి అంటే మనం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నియాన్ కనుక్కోవాలి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ డైఆక్సిజన్ కనుక్కోవాలి, అంతే కదా. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నియాన్ కనుక్కోవాలి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ డైఆక్సిజన్ కనుక్కోవాలి. ఓకే, సో P పార్షియల్ ప్రెషర్ ఆఫ్ నియాన్ ఈజ్ ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నియాన్ ఇంటూ టోటల్ ప్రెషర్. అలాగే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ డైఆక్సిజన్ ఈజ్ ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ డైఆక్సిజన్ ఇంటూ టోటల్ ప్రెషర్. సో ఇక్కడ మనం మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, నంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. మన నంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా ఏంటి, నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, అదే కదా. సో నెంబర్ ఆఫ్ మోల్స్కి మనకు ఫార్ములా ఏంటి, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. మనకు వెయిట్ ఉందా, ఉంది. సో చూడండి, వెయిట్ ఇచ్చారు, మనం మాలిక్యులర్ వెయిట్ మనకి తెలిసి ఉండాలి. అప్పుడు మనకేమొస్తుంది, మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ మోల్ ఫ్రాక్షన్ని P టోటల్తో మల్టిప్లై చేస్తే మనకి పార్షియల్ ప్రెషర్ వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ Ne క్యాలిక్యులేట్ చేద్దాం. నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ Ne క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ Ne అంటే ఏంటి, వెయిట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ Ne అంటే మాస్ ఆఫ్ Ne బై మోలార్ మాస్ ఆఫ్ Ne. మాస్ ఆఫ్ Ne 16.75 డివైడెడ్ బై, ఒకసారి ఇది 16.75 కాదు, 167.5. ఓకే, 167.5 గ్రామ్స్. ఇది కూడా చూడండి, 167.5 గ్రామ్స్. ఓకే, సో నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎంత, 167 మోలార్ వెయిట్ బై మోలార్ మాస్. మోలార్ మాస్ ఆఫ్ నియాన్ ఈజ్ 20. మనకి ఎంత వస్తుంది, 8.375 మోల్స్. ఓకే, సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత, డైఆక్సిజన్ O2.
సో 70.6 grams by మోలార్ మాస్ ఆఫ్ O2 16 + 16 కదంటే 32 గ్రామ్ పర్ మోల్. మనకి ఎంత వస్తుంది 2.21 మోల్స్. ఓకే, 2.21 మోల్స్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసాయి కదా. టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ 8.375 + 2.21 దట్ ఈస్ ఈక్వల్స్ 10.585. ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవచ్చు కదా. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నియాన్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నియాన్ 8.375 by 10.585. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2 2.21 by 10.585. number of moles of O2 by total number of moles. number of moles of neon by total number of moles. Okay, so మనకి వాల్యూ ఎంత వస్తుంది 0.79, O2 కి 0.21. ఓకే, సో ఇప్పుడు మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నియాన్ తెలిసింది, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2. సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ నియాన్ అంటే ఏం కావాలి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నియాన్ ఇంటూ టోటల్ ప్రెషర్. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2 ఇంటూ టోటల్ ప్రెషర్, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ నియాన్ ఈజ్ ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నియాన్ 0.79 ఇంటూ 25 bar, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 19.75 bar. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 ఈజ్ ఈక్వల్స్ టు 0.21 ఇంటూ 25 bar, that is equals to 5.25 bar. Okay, so partial pressure of neon, partial pressure of O2. మనం ఏం కనుక్కోవాలి? వాట్ ఈస్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ డైఆక్సిజన్ అండ్ నియాన్ ఇన్ ద మిక్స్చర్. అదే కదా మనం కనుక్కున్నది. సో అసలు ప్రాబ్లం ఏంటి అంటే ఒక మిక్స్చర్లో 70.6 grams ఆఫ్ డైఆక్సిజన్ ఉంది, 167.5 grams ఆఫ్ నియాన్ ఉంది. ఓకే, ఆ రెండిటి పార్షియల్ ప్రెషర్స్ మనం కనుక్కోవాలి. టోటల్ ప్రెషర్ ఎంత ఇచ్చారు? 25 bar ఇచ్చారు. మనకి టోటల్ ప్రెషర్ మోల్ ఫ్రాక్షన్ తెలిస్తే పార్షియల్ ప్రెషర్ వస్తుంది. సో మోల్ ఫ్రాక్షన్ తెలియాలి అంటే మనకి నంబర్ ఆఫ్ మోల్స్ తెలియాలి. నంబర్ ఆఫ్ మోల్స్ తెలియాలి అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఫార్ములా. ఓకే, సో నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేసాం. సో టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేస్తే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ డైఆక్సిజన్, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ డైఆక్సిజన్, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నియాన్ యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నియాన్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నియాన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. మనకి 2 మోల్ ఫ్రాక్షన్స్ వస్తాయి. సో 2 మోల్ ఫ్రాక్షన్స్ వచ్చాక ఈ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నియాన్ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ని టోటల్ ప్రెషర్తో మల్టిప్లై చేస్తే మనకి పార్షియల్ ప్రెషర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు.